హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అందిన వార్త, ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గత పీఆర్సీలో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని, అలాగే 2018 నుంచి 2023 వరకు గల పెండింగ్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని చెప్పేసి రెండు హామీలను కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇవ్వడం జరిగింది. మరి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. మీరైతే వీడియోకి లైక్ కొట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగులకి ఆర్థిక బకాయిల చెల్లింపులపై హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే 11వ పీఆర్సీ బకాయిలు 2018 నుంచి ఉన్న డిఏ పెండింగ్ బకాయిలు చెల్లించేలా చూడాలి. ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి. 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలి. ఉప ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ నాయకులు. రాష్ట్రాభివృద్ధికి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని బొప్పరాజు మరియు పలిశెట్టి తెలియజేశారండి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన 11వ పీఆర్సీ రివర్స్ పీఆర్సీగా జరిగింది. ఆ నష్టాన్ని ఇప్పుడు ఈ 12వ పీఆర్సీ ద్వారా భర్తీ అవుతుందన్న ఆశతో రాష్ట్రంలోని ఉద్యోగులందరూ కూడా ఈ మేరకు ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా జరిగిన నష్టాలను ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నెరవేర్చాలని 11వ పీఆర్సీ బకాయిలు 2018 నుంచి చెల్లించవలసిన డిఏ బకాయిలు చెల్లించి ఉద్యోగులలో ఉన్న అసంతృప్తిని పోగొట్టేలా చూడాలని మంగళవారం జనసేన పార్టీ ఆఫీసులో ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ రావు, స్టేట్ అసోసియేషన్ చైర్మన్ టీవీ ఫణి, అలాగే స్టేట్ కోశాధికారి వివి మురళీకృష్ణ నాయుడు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నేడు మెజారిటీ ఉద్యోగుల కోరుకుంటున్న ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ తెలిపారు. ఉద్యోగులు ప్రధానంగా కోరుకుంటున్న అంశాలలో బకాయిలు చెల్లించాలని, ప్రతి ఉద్యోగికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు, రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేలా చూడాలని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని, ఎన్డీఏ మేనిఫెస్టోలో హామీ ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా చేయాలని, కొత్త జిల్లాలో పనిచేసేందుకు సరిపడే సిబ్బందిని నియమించాలని, కోవిడ్ సమయంలో చనిపోయిన జిల్లా పరిషత్ టీచర్స్ కుటుంబ సభ్యులకు అవసరమైతే సూపర్నుమరీ పోస్టులు క్రియేట్ చేసి కారుణ్య నియామకాలు తక్షణమే కల్పించాలని, ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులందరికీ కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి అని, రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం చెల్లించేలా చూడాలని బొప్పరాజు విజ్ఞప్తి చేస్తూ ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికైతే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరపున ఉద్యోగుల సమాఖ్యపై లేఖ ఇచ్చారు. ఇక ఉద్యోగుల బాధలు, సమస్యలు వినే ఓపిక నాకుంది. మీ సమస్యలు అన్నీ ఒకేసారి పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వలేం కానీ ఉద్యోగులకు ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ హామీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు అన్నీ ఒకేసారి కాకపోయినా దశల వారీగా అయితే చెల్లింపులు జరిగే అవకాశం ఉన్నట్టుగా, సో మొత్తానికి సమస్యలు వినే ఓపిక అయితే ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఉద్యోగుల సమస్యలు అన్నీ కూడా వింటాము, ఒకేసారి కాకపోయినా సాధ్యమైనంత వరకు విడతల వారీగా వాటన్నిటి కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తామని అయితే పవన్ కళ్యాణ్ గారే హామీ ఇచ్చి ఉన్నారు ఫ్రెండ్స్.